మీ లిస్ట్‌లో అరే! ఈ డైరెక్టర్‌తో చేయలేకపోయానే అని ఎక్కడైనా ఒక చిన్న వెలితి ఎక్కడైనా ఉందా? కే. విశ్వనాథ్ గారితో. కె. విశ్వనాథ్ గారితో. ఆ ఆపర్చునిటీ ఏమైనా బట్ వచ్చిందా? ఆయన్ని నేను డైరెక్ట్ చేశాను. అవును. ఒక సినిమాలో రివర్స్ అయింది. నేను డైరెక్ట్ చేశాను. హ్మ్. అండ్ నేను ఆయన పెద్ద ఫ్యాన్. కలిసి పని చేశాం మేము. యాక్టర్‌గా కూడా అవును. వర్క్ చేశాను. అవును. మీరు 'ద్రోహి' చూస్తే 'ద్రోహిలో' అవును. చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్. పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయింది. హ్మ్. సో, ఆయన డైరెక్షన్‌లో నేను చేయలేదనేది ఒక రీసెంట్‌గానే 'ద్రోహి' చూసాను నేను. అవునా? ఇప్పటికీ కూడా రిలవెంట్‌గా ఉంటుంది. ఆ డ్రామా, ఆ అవును. స్టోరీ, ఆ అవును. సస్పెన్స్ హ్మ్. ఇప్పటికి రిలవెంట్‌గా ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్? కె. విశ్వనాథ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం? యాహ్! ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి నన్ను 80స్ నుంచి ఆయన ఫ్యాన్. హ్మ్. ఆయనది 'సప్తపది' అన్ని సినిమాలు ఆయనది చూసి వెరీ బిగ్ ఫ్యాన్. సో, ఆయనతో యాక్ట్ చేయాలి అన్నప్పుడు కూర్చొని యాక్ట్ చేస్తున్నాము. కమల్ హాసన్ గారు చెప్పారు. ఆయన్ని కొంచెం అబ్జర్వ్ చేయి అర్జున్ అన్నారు. ఏంటి అంటే, చూడు ఏం చేస్తున్నాడు. ఆయన డైలాగ్ ఉండింది. ఆయన ఏదో ఇలా అంతా చేశాడు, ఏదో చేసుకుంటున్నాడు. ఏంరా ఈ డైలాగులు ప్రాక్టీస్ చేయకుండా వేరేదో చేస్తున్నాడు. అక్కడేదో డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది. అక్కడ స్పూన్ అలా తీసుకుంటాడు, ఏదో చేస్తుంటాడు. షార్ట్‌లో చూడు ఏం చేస్తాడు చూడు అన్నారు. ఎవరు? కమల్ హాసన్ గారు. ఆయన డైలాగ్‌తో పాటు ఇప్పుడు నార్మల్‌గా మనం డైలాగ్ చెప్పిస్తాం కదా! ఆయన ఇక్కడ రైస్ తీసి అలా ఏసుకోవటం, దాంట్లో డైలాగ్ చెప్పటం, వీళ్ళతో మాట్లాడి నీకేమైనా కావాలా అని సెంటర్‌లో అడిగి ఇయన్నీ చేస్తుంటాడు ఆయన. సో, ఈస్ సచ్ ఎ గ్రేట్ యాక్టర్. న్యాచురల్ యాక్టర్ ఆయన. సో, ఆయన ఒక సైడ్ ఉంటాడు. ఇటు సైడ్ కమల్ హాసన్ గారు. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దెమ్. యాక్టర్‌గా మీ ఇన్‌స్పిరేషన్ ఎవరండి? యాక్టింగ్ యాక్టింగ్‌లో పరంగా? నేను చూస్తూ లైక్ ఐ గ్రూ అప్ వాచింగ్ అప్ప అవును. మూవీస్, నాన్నగారు మూవీస్. సో నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అంటే మా నాన్నగారు. అండ్ ఆఫ్ కోర్స్ మై మదర్ ఆల్సో. షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్. షీ వాజ్ అన్ యాక్ట్రెస్. కన్నడలో చేశారు, ఇక్కడ కూడా చేశారు. ఇద్దరు కలిసి చేశారు 'డాక్టర్ గారి అబ్బాయి' అని ఒక సినిమా. సో దోస్ ఐ మీన్ మై పేరెంట్స్ ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్.